కడప జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే కె విజయమ్మ, టీడీపీ యువ నాయకులు రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఎగువ రామాపురం పంచాయతీ పరిధిలోని గంగాయపల్లె, రెడ్డిపల్లె, రామాపురంకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు ముట్టె చెన్నయ్య, ముట్టె చంద్రశేఖర్, బూచుపల్లి శివారెడ్డి, వీరారెడ్డి, వెంకటరెడ్డి, రసూల్ ఆధ్వర్యంలో 150 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని విజయమ్మ, రితీష్ రెడ్డిలు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చినా అభివృద్ధి అనేది లేదని, ప్రజలపైన బాదుడే బాదుడుగా పన్నులు వసూలు చేయడం, నిత్యావసర సరుకులు మరియు విద్యుత్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు మొదలుకొని నిత్యావసర ధరలు పెంచుతూ పేద ప్రజలపైన భారం మోపుతున్నారని, మళ్లీ జగన్ ప్రభుత్వం వస్తే పేద ప్రజలకు కష్టాలు తప్ప ప్రయోజనం లేదన్నారు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని, ఐటీ కంపెనీలు గాని, డెవలప్మెంట్ అనేది ఒక నిలువెత్తు నిదర్శనమని, జాబ్ రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేలు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ రంతు, సీతయ్య స్వామి, కెవి సుబ్బారెడ్డి, సుబ్బారావు, పోరుమామిళ్ల సర్పంచ్ యనుముల సుధాకర్, పట్టాభి ఇమాం, షన్ నారాయణ రెడ్డి, జయరాం రెడ్డి, ముట్టె రామకృష్ణ, సిద్ధారెడ్డి, పెదరోషయ్య, అన్నారెడ్డి, శ్రీనివాసులు, రామకృష్ణారెడ్డి, కాసిం, కలసపాడు మండల టీడీపీ వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో తీసుకెళ్ళండి, గ్యారెంటీగా నేనే కూర్చొని ఎవరికి అన్యాయం జరిగింది వైసీపీ పార్టీ వాళ్ళు ఇక్కడ కోవర్ట్గా చేసిన వాళ్ళందరినీ తరిం కొడతాం, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇదే చెప్తున్నా, ఇంకొకటే చెప్తున్నా, మీకు అందరికి సమయం తక్కువ ఉంది, గంటలే ఉన్నాయి. అందరూ ఇంటింటి ప్రచారం చేయండి, 4 ఓట్లు సంపాదించండి. అన్ని కుటుంబాలు మీకు పంచాయతీ వారిగా, ఊరు వారిగా, మండల వారిగా, నియోజకవర్గం వారిగా ఖచ్చితంగా ఓట్లు వేయాల. బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ కలిసికట్టుగా ఖచ్చితంగా ఓట్లు వేపించి ప్రజా తీర్పు మీరందరూ ఇప్పిస్తారని, మీ అభిమానం మాతో పాటు ఉంటుందనేసి నేను ఒకటే మీ అందరినీ ఇందాకే కోరాను. రితీష్ ఒక్క ఇటుక కూడా పేర్చలే. ఆ సమయంలో చంద్రబాబు గారు ఏదైతే కట్టారో బిల్డింగ్లు అవి ఉన్నాయి తప్ప ఏమీ డెవలప్మెంట్ లేదు. రాజధాని అనేది ఉంటేనే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. ఒక్క ఐటీ కంపెనీ లేదు.